సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనతో పాటు ఆటో వాళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి అందరితో మాట్లాడేద్దాం. ఫ్రీ బస్ అయితే ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఆడవాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఆటో వాళ్ళకి ఎలా ఉంది, సో వాళ్ళ గిరాకీ నిజంగా తగ్గిందా, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరు సార్? రాజు ఉంది నా పేరు. ఓకే, రాజు గారు ఎన్నేళ్లుగా నడుపుతున్నారు ఆటో? ఒక 10 సంవత్సరాలు అయింది. ఓకే, ఇప్పుడైతే మరి గవర్నమెంట్ అయితే ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ ఇచ్చేసింది. మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది గిరాకీలు అవి? ఇప్పుడు అంతే తగ్గింది గిరాక్ తగ్గింది. ఓకే, మరి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? గిరాక్ తగ్గింది. ఇప్పుడు నేను మొత్తం డల్ అయిపోయినా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అది ఫ్రీ చేసిన డల్ అయిపోయినాం. యాక్చువల్ గా అయితే మేము ఆటో సర్వే ఒకసారి చేసాము. వాళ్ళందరూ ఏమన్నారంటే ప్రభుత్వం మారితే మా అందరికి బాగుంటుంది అని అన్నారు. ఒకసారి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని ఆటో వాళ్ళు అందరు చెప్పారు. కానీ ఇప్పుడు అదే ఆటో వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మేము అందరూ డల్ అయిపోయాం అంటున్నారు. కరెక్టేనా? అయితే దీని వల్లేనా, ఈ పథకం వల్ల? దీనివల్ల మళ్ళీ బస్ ఫ్రీ అయిపోయింది. ఆడవాళ్ళు ఎవరు ఎక్కలేరు. ఆడవాళ్ళు నలుగురు ఉంటే వాళ్ళు ఎక్కుతారు కదా, ఇప్పుడు ఎక్కలేరు ఎవరు. కానీ ఆడవాళ్ళు ఎవరు ఎక్కట్లే. కానీ మరి ఈ పథకం మీ ఇంట్లో వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు కదా. ఒక 5,000 మీకు ఛార్జీలు మిగులుతూ ఉంటాయి కదా. అది 5,000 రోజు ఎవరు తిరుగుతారమ్మా? రోజు ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు, ఉద్యోగస్తులు రోజు తిరగరు కదా. ఎప్పుడైనా తిరుగుతారు. ఒక వారంకి ఒక వీక్, ఒక సండే అంతే. దాని తర్వాత ఇంట్లోనే ఉంటారు అంతే. అయితే మీకైతే మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వానికి? మీకు ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమో ఇప్పుడు ఆటో కోసం చూడాలి సీఎం సార్. మళ్ళా అంతేనే మళ్ళా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీ పేరు? పేరు వెంకటేష్. ఎన్నేళ్లుగా నడుపుతున్నారు ఆటో? మేము 2015 నుంచి నడుపుతున్నాం. 8 ఏళ్ళు అయింది. అంటే ఇప్పుడైతే మరి కాంగ్రెస్ అయితే స్త్రీలకి మంచిగా పథకం పెట్టింది, ఫ్రీ బస్ అని. సో అప్పటి నుంచి ఆటోలు డల్ అయ్యాయి అని చాలా మంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే ఇంత ముందుకు నడిచింది. మొన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీలు వచ్చినప్పటి నుంచి గిరాకులు డౌన్ అయినాయి. అదొకటి. ఇప్పుడు మహిళలకు ఉచితం బస్సు పెట్టింది కదా, ఇంకా గిరాకులు డౌన్ అయిపోయినాయి. దీని మీద బాగా స్పందనించి మాకంటూ ఏదన్నా ఆటోలకు, ఇప్పుడు ఆంధ్రలో జగన్ ఆటోలకు సంవత్సరానికి 10,000 అని పెట్టింది కదా, మాకు కూడా ఏదైనా అవగాహన కనిపించి ఒక నెల 10,000 పెట్టాలి. మాకంటూ ఏదైనా మాట్లాడాలి రేవంత్ రెడ్డి. ఈ గిరాకులు డౌన్ అయిపోయినాయి, ఆటో రేట్లు ఎక్కువైపోయినాయి. కాబట్టి మాకన్నా ఏదో ఒకటి చెప్పి మాట్లాడిపించి మాకంటూ ఏమైనా అవగాహన కనిపించాలి. లేదంటే గిరాకులు డౌన్ అయిపోయినాయి, ఆటో రేట్లు ఎక్కువైపోయినాయి. మాకు కూడా ఇంట్లో ఏది రెంట్లు, బండి ఈఎంఐలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఫ్రీ బస్ మీ ఇంట్లో వాళ్ళు వాడుకోవట్లేదా? ఫ్రీ బస్సు వాడుకోవడం లేదు. కానీ అందరూ పబ్లిక్ ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వచ్చి ఆటో మాట్లాడుకొని ఎక్కిటోళ్ళు ఇంతమంది. ఇప్పుడు మొత్తం ఫ్రీ బస్ అన్నప్పుడు మొత్తం ఫ్రీ బస్ ఎక్కిపోయి ఇప్పుడు ఆటోలు మొత్తం ఖాళీ అయిపోయినాయి. చాలా ఇబ్బందులు పడిపోయినాయి. మేము ఈ వారం రోజులైనా సరే గిరాకులు లేవు. ఇది విశేషం. కాబట్టి మన రేవంత్ రెడ్డి సీఎంకు మంచిగా గుర్తు చేసి ఆటోలకు ఏదైనా అవగాహన కల్పించి ఏదైనా మంచి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీ పేరు? స్వామి అమ్మ. ఎన్నేళ్లుగా నడుపుతున్నారు ఆటో? దగ్గర 15 సంవత్సరాలు అమ్మ. 2005 నుంచి నడిపిస్తున్నా ఆటో. ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడైతే మరి ఫ్రీ బస్ అని ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టేశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది, గిరాకీ తగ్గిందా? మంచి ఆలోచన. ఎఫెక్ట్ అయితే చాలా పడ్డదమ్మా. ట్రాన్స్పోర్ట్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ కాబట్టి అంత ముందుకు బస్సులు ఉన్నా కానీ ఆటో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుండే. మోటో బైక్ కానీ వాళ్ళు కానీ ప్రయాణం చేస్తుండే. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టిరు కదా, మొత్తం డామినేషన్ అయిపోయింది. మరి అంటే ఇప్పుడు బస్సులు అన్ని చోట్లకి వెళ్ళవు కదా, గల్లీల్లోకి అయితే ఆటోలు కావాలి కదా, అలా కూడా వర్కౌట్ అవ్వట్లేదా? అలా వర్కౌట్ అవ్వాలని అంటే ఒక ఏరియా మట్టుకే ఉండం కదా మేడం. మా ట్రాన్స్పోర్ట్ అంటే మొత్తం సికింద్రాబాద్ తెలంగాణ ఏదైతే ఉండదో మన 60 కిలోమీటర్లు బట్టుకైతే మేము తిరుగుతున్నాం. ఇక్కడ అక్కడక్కడ లోపల అంటే 10 రూపాయలు ఛార్జెస్ ఉంటాయి. ఆ 10 రూపాయల ఛార్జెస్ తోటి మేము ఏం బతుకుతాం మేడం? బతకలేము. మాకున్న లోన్లు కానీ, మాకున్న ఫైనాన్షియల్గా కానీ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఉపాధి అందలే. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కరికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఆయన నీ గ్రేడ్గా చెప్పాలి. మాకు బీఆర్ఎస్ నుంచి మాకు ఎటువంటి ఆటో కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ, అంతకుముందు కారు ఓలా ఉబర్లో పెట్టుకొని 4 సంవత్సరాలు పెట్టుకొని లాస్, తర్వాత ఆటో నడిపిస్తున్నా. దీని మూలంగా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మనకు
లేడీస్ కన్నా బస్ అనేది ఫెసిలిటీ మంచిదే, కానీ ఫ్రీగా పెట్టడం అనేది మరి అంటే ఇప్పుడు మీది మీ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడట్లేదా? మీ ఇంట్లో వాళ్ళు చదువుకునే పిల్లలు ఫ్రీగా వెళ్ళొచ్చు, ఆడపిల్లలు ఉంటే మీ వైఫ్లు ఏదైనా పని చేయాలంటే ఫ్రీగా వెళ్ళొచ్చు, మరి మీ ఇంటి వాళ్ళకి కూడా ఉపయోగపడి ఆ ఛార్జీలు తగ్గుతున్నాయని ఏం అనిపించట్లేదా? మేడం ఇప్పుడు లేడీస్ కి ఫెసిలిటీ ఓకే, గుడ్ విల్, కానీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మేము లక్షల మంది ఆటోలు ట్రాన్స్పోర్ట్ నడుపుతురుగా మాకు దెబ్బ పడ్డది. మా గురించి కూడా ఆలోచించి ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మా ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఓలా ఊబర్, ఇవాళ ఓలా ఊబర్ పెట్టుకొని ఇక ఊబర్ డ్రైవ్ నడుపుతున్నా ఒక డ్రాప్ లేదు. ఇది మాకు ఎఫెక్ట్ పడ్డది. కాబట్టి ప్రభుత్వం ద్వారా మరి రేవంత్ అన్న గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. కాంగ్రెస్ వస్తుందని అనుకోలే, కానీ పబ్లిక్ మొత్తం అటు మొగ్గు చూపించారు, అంటే బీఆర్ఎస్ కి అపోజిట్ చూపించారు. కాబట్టి కాంగ్రెస్ మీకు ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా బీఆర్ఎస్ ఉండుంటే బాగుండేది అని ఏమైనా అనిపిస్తుందా ఈ పథకం అమలు అయిన తర్వాత? లేదు మేడం, బీఆర్ఎస్ వల్ల మాకు ఉపయోగం ఏం లేదు. ఎవరికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఇప్పటికీ అనేది డెవలప్మెంట్ అయిన వాళ్ళకే పథకాలు అందినాయి తప్ప మాకు ఎలాంటి ఇబ్బందులు కానీ మాకు ఎటువంటి సాయం చేసిన వాళ్ళు మేము చదువుకున్నాం, కానీ ఉద్యోగాలు లేవు, మాకు సరైన ఉద్యోగాలు లేక మేము ఏం చదువుకున్నారు మీరు? మేడం నేను మా అప్పట్లో అంటే 10th క్లాస్ వరకు చదువుకున్నాను మేడం. అప్పట్లో 10th అంటే చాలా గ్రేట్. పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడే, రసూల్పూర్ ఏరియా. చాలా ఇబ్బంది గురవ్వకుండా చాలా మేము ట్రాన్స్పోర్ట్ రోడ్ల మీదకి వచ్చినాం. కానీ ఇప్పుడు మొన్నదాకా 1000 రూపాయలు అయ్యేది, 1000 రూపాయలు అయ్యే పరిస్థితి లేదు. 500, 600 బిజినెస్ తప్ప ఏం ఉపాధి లేదు. ఉపాధులు కల్పించాలి కంపల్సరీ. రేవంత్ అన్న గారికి నమస్కారం. దయచేసి చూసిన మిత్రులకు అందరికీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్న రవాణా శాఖ కానీ మరి మిగతా వ్యక్తులు ఎవరున్నా మమ్మల్ని కాపాడే విధానం చేసి మాకు ఎలాంటి ఉపాధిని కల్పించండి అని కోరుకుంటున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇంకే మీ పేరు సార్? జంగయ్య అమ్మ. జంగయ్య, ఎన్నేళ్లుగా నడుపుతున్నారు ఆటో? మేము ఒక 20 ఏళ్ళే. ఓకే, 20 ఏళ్ల నుంచి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక మొత్తం పోయిందమ్మా. పోయిందా? మొత్తం పోయింది, ఏం లేదు. కనీసం మొగాళ్ళు కూడా ఎక్కట్లేదా? ఎవరు ఎక్కడలేదు. ఏమి చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మీ బాధలు ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మంచిగా ఉన్నది, కాంగ్రెస్ వచ్చి మొదలు కష్టం మొత్తం. అవునా? అయితే బీఆర్ఎస్ ఉంటేనే యాక్చువల్ ఆటో వాళ్ళందరూ కాంగ్రెస్ వస్తే బాగుండు, మార్పు కావాలి అనుకున్నారు కదా ఒకప్పుడు. ఏ మార్పు అమ్మా ఇది? ఏ మార్పు ఇది? ఏ మార్పు లేదు, బాధే మార్పు ఏ లేదు, మొత్తం పోయింది, వేస్ట్ అయిపోయింది. మరి ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడట్లేదు అంటారా ఈ పథకం ఫ్రీ బస్సు? ఇంట్లో వాళ్ళకు ఏం ఉపయోగపడదు, ఏం ఉపయోగపడదు. ఇప్పుడు మీకు మార్పు కావాలి అంటే ఏం చెయ్యాలి ప్రభుత్వం? ఇది అసలు మొత్తం ఆపేయాలి, మొత్తం ఫ్రీ బస్ ఆపేయాలి అంతే, ఏం లేదు ఇక అంతే, ఇవి వేరే క్వశ్చన్ లేదు. మీ పేరు? నవీన్ గౌడ్. ఓకే, నవీన్ గౌడ్ గారు ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నారు ఆటో? ఒక 10 years అవుతుందండి. 10 years. చెప్పండి, ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు కనిపిస్తుంది? ఇప్పుడైతే ఫ్రీ బస్సు, ఆడవాళ్ళందరూ అయితే చాలా హుషారుగా ఉన్నారు, బట్ మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఆటోమేటిక్ గా దారుణంగానే ఉంటది కదండి. ఇప్పుడు మీరు ఆటో కోసం రోడ్డు మీద నిలబడతారు, ఫ్రీ బస్ వచ్చింది, ఫ్రీ బస్ ఎక్కుతారు కానీ మాకు డబ్బులు ఇచ్చి ఎక్కుతారు, ఆటో మీరు ఎక్కలేరు కదా. మెయిన్ హైదరాబాద్ ఆటో వాళ్ళు సమస్య ఏంటంటే, మీరు మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం రేవంత్ అన్న ఇది గుర్తుపెట్టుకోండి, మీరు సిటీలో సిటీ పర్మిషన్ బండ్లే నడవాలి, బయట నుంచి బండ్లు వచ్చి నడుస్తున్నాయి. ఫస్ట్ టైం మీరు బంద్ పెట్టండి, గవర్నమెంట్ రూల్ అతిక్రమిస్తారు కొంతమంది ఆటో డ్రైవర్లు, అది బంద్ పెట్టి సిటీ ఆటోలే నడిచేటట్టుగా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. అది ఎందుకంటే మేము లక్షలు పెట్టి ఆటో కొనుక్కొని సిటీ పర్మిట్ బండి నడుపుతున్నాం, ఇక్కడ బయట నుంచి వస్తున్నారు వాళ్ళ బండి నడుపుకున్నారు, అది యాక్చువల్లీ ఇల్లీగల్. అది లాస్ట్ ఇయర్ గొడవ అయింది ఇక్కడ హైదరాబాద్ సిటీలో. ఏంటి ఆటోలు కూడా బయట నుంచి వచ్చి నడుపుకుంటున్నారు? అవును, బయట నుంచి వచ్చి ఆటో నడుపుతున్నారు. ఓన్లీ సిటీ బండ్లు ఇక్కడ నడవకూడదు మేడం, ఓన్లీ సిటీ పర్మిట్ బండ్లే నడవాలి ఇక్కడ హైదరాబాద్ లో. కానీ అదర్ డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చేసి ఇక్కడ నడుపుకుంటున్నారు, వాళ్ళు వచ్చి మా పొట్ట కొడుతున్నారు. మళ్ళీ ఉల్టా ఫ్రీ బస్ అని చెప్పి పెట్టినారు. ఫస్ట్ ఆటోని లిమిట్ చేయాలి ఇక్కడ హైదరాబాద్ లో, సిటీలో ఏ బండ్లు అయితే నడవాలని అవే బండి నడిపియండి, అవి బయట డిస్ట్రిక్ట్ బండ్లని ఇక్కడ అలౌట్ చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ గురించి మాట్లాడండి అంటే, ఉచిత బస్ అని చెప్పి ఫస్టే అమలు చేశారు కాంగ్రెస్ రాగానే. అమ్మాయిలు, ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నాము అంటున్నారు. బట్ ఇప్పుడు మీకు ఉపాధి కలగాలంటే అసలు గవర్నమెంట్ మీకేం చెయ్యాలి అని మీరు కోరుకుంటున్నారు? గవర్నమెంట్ కు మేడం ఒకటి చెప్పాలా, మీరు గవర్నమెంట్ వచ్చింది కదా, ఫ్రీ బస్ అని పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? మీరు చెప్పండి, మీరు లేడీస్ కదా, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు నేను కూడా ఫ్రీ బస్ లోనే వచ్చాను, మీరు అన్నట్టు అక్కడ ఆటో ఉంది అనుకోండి, డబ్బులు ఇచ్చి వెళ్ళలేదు, సో ఫ్రీ బస్ లోనే వచ్చా. మీరు బస్ ఎంత ఇస్తారు?
ఛార్జ్ 40 రూపాయలు 50 రూపాయలు 30 రూపాయలు ఇస్తాం. పెరిగిపోయాయి కదండి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి 40 రూపాయలు వేసుకోండి మేడం, 50 రూపాయలు ఇస్తావు నువ్వు బస్ అంతే కదా. ఎన్నిసార్లు తిరుగుతావు? 10 సార్లు తిరుగుతావా, ఒకసారి తిరుగుతావా? రోజుకి 2 సార్లు తిరగాలి. 100 రూపాయలు అవుతాయి. మరి మొగోడు ఎన్నిసార్లు తిరుగుతారు బస్సులలో? అబ్బాయిలు ఎన్నిసార్లు తిరుగుతారు చెప్పండి బస్సులలో? మీరు ఏమన్నా ఇంప్లిమెంట్ చేయండి. గవర్నమెంట్ వచ్చింది, మంచిగా చేస్తారని ఆశిస్తున్నాం గవర్నమెంట్ రేవంత్ అన్న. కానీ ఇట్లాంటివి పెట్టడం వల్ల అంటే ఇప్పుడు మగాళ్ళకి కూడా ఫ్రీ పెట్టేస్తే గొడవ లేదంటారా? ఫ్రీ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? వద్దు, ఫ్రీ వద్దు అంటారు అసలు ఫ్రీ పెట్టడం వల్ల ఏం ఉపయోగం అంటున్నా? మరి అంటే ఇప్పుడు సపోజ్ నేను మామూలుగా అడుగుతున్నా, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళే ఉన్నారు అనుకోండి, మీ అమ్మాయి ఏదో చదువుకోవడానికి వెళ్తుంది, మీకు 2 అమ్మాయిలు ఉన్నారు అనుకోండి, మీ వైఫ్ ఉంది అనుకోండి, ఎక్కడో పనికి వెళ్తుంది. సో దాని వల్ల మీకు నెలకి 5,000 కలిసి వచ్చినట్టే కదా. మీకు ఇక్కడ వచ్చే 5,000 అక్కడ కలిసి వస్తాయి కదా. ఇక్కడ పెట్టండి మైక్ చెప్తా. 5,000 ఏ విధంగా మిగులుతాయి మేడం? అంటే ఇప్పుడు బస్సుల్లో తిరుగుతారు, ఇప్పుడు 2-3 బస్సులు గల్లీ నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా బస్ కోసమే ఎక్కేస్తున్నారు. ఇప్పుడు free కదా. మేడం 20 రూపాయలు ఛార్జ్ అవుతాయి, 40 రూపాయలలో పనికి పోయి వస్తారు ఒక్కొక్కరు. రోజుకి 150 అయిపోద్దండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి. ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, వెళ్తారు ఆఫీస్కి వస్తారు, వెళ్ళడానికి 25 రూపాయలు, రావడానికి 25 రూపాయలు, 50 రూపాయలు. నెలకి ఏమైతుంది? 20 అంటే ఎంత? 1500 అవుతుంది. రోజుకి 50 రూపాయలు ఖర్చు పెడితే. కానీ ఇప్పుడైతే బస్సే ఎక్కుతున్నారు కదా, ఫ్రీ కదా అని చెప్పి కూడా బస్సే ఎక్కుతున్నారు కదా. ఇప్పుడు మెట్రోలు కూడా తగ్గిపోయి, ఆటోలు కూడా తగ్గాయి కదా. అవునా? అదే మేడం, ఇప్పుడు ఆ ఫ్రీ పెట్టడం వల్ల ఇంకోటి పుట్టగొట్టడమే కదా అంటున్నా నేను. ఫ్రీ బస్సు వదిలిపెట్టేసి వేరే ఏమైనా ఇంప్లిమెంట్ చేయండి. ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వమని చెప్పండి. గృహలక్ష్మికి ఎంత 2,500 ఇస్తా అని చెప్పిండి, అది ఇవ్వమని చెప్పండి. అంటే అన్ని ఇస్తాం అంటున్నారు కదా ఇప్పుడు. ఫస్ట్ ఇది ఎందుకు అంటున్నా నేను. ఫస్ట్ ఇది దీంతో మొదలు పెట్టారు, కానీ అన్ని చేస్తాము, అమలు చేస్తాము అంటున్నారు కదా. రోజుకి 4 కోట్ల రూపాయల ఆదాయం నష్టపోతుంది తెలంగాణ ఆర్టీసీ. ఇవన్నీ పెట్టడం వల్లే కదా కాంగ్రెస్ జనం కనిపించారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి మేడం? ఇలాంటివి పెట్టడం వల్లనే గవర్నమెంట్ అనేది చాలా నష్టం. ఓకేనా మేడం? పేదవాళ్ళకి ఏమైనా ఇవ్వమని చెప్పండి మేడం. విలేజ్లలో ఉంటారు, సిటీలో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. నెలకు 2,000 అట్లా. ఏమై ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోలేరా మేడం? మీరు 50,000 40,000 సంపాదిస్తారు, రోజుకి 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని 50,000 40,000 సంపాదించిన వాళ్ళు జనరల్ గా బస్సు ఎక్కరు, కారులోనో దేంట్లోనే వెళ్ళిపోతుంటారు. 10,000 ఇప్పుడు ఈ షాప్స్ లో వాటిలో పనిచేసే వాళ్ళు 15,000 సంపాదిస్తారు. అందులో సగం ఛార్జీలకు అయిపోయేది కదా. మీరు నెల పాస్ తీసుకున్నా కూడా మీకు అయ్యేది 1,200 రూపాయలు ఛార్జ్ మేడం. మెట్రో బస్ ఎక్కుతారా, ఆర్డినరీ బస్ ఎక్కుతారా చెప్పండి? నెలకు 1,200 రూపాయలు మేడం. అది ఫ్రీ పెట్టడం వల్ల ఒకటి కడుపుకుంటున్నట్టు. ఇప్పుడు ఆటో షేరింగ్ ఆటోస్ ఉంటాయి, లైన్ ఆటోలు ఉంటాయి, అక్కడ ఆ రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటారు ఆటో డ్రైవర్లను. చూడండి అంతా ఎట్లా పెట్టుకున్నారు. ఏం ఫైదా అంటున్నా నేను గవర్నమెంట్ ఇట్లా చేయడం వల్ల. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి అందరి అభిప్రాయం కూడా తెలుసుకుందాము. మీ పేరు సార్? నా పేరు రఫీక్, సయ్యద్ రఫీక్. రఫీక్ గారు చెప్పండి, ఇప్పుడు ఆయన అయితే చెప్పారు ఫ్రీ బస్సు వల్ల ఏం ఉపయోగం అని. మీరు చెప్పండి సార్. అంటే ఒక ఆటో డ్రైవర్ గా కాకుండా మామూలు పౌరుల్లా మాట్లాడితే కనుక ఫ్రీ బస్ వల్ల అసలు ఉపయోగం ఉందా లేదా? లేదు, ఉపయోగం అయితే లేదు, వేస్ట్ అంటారు. లేదు. 2 గంటల నుంచి ఖాళీగా కూర్చున్నాం మేడం. 2 గంటలు 3 గంటలు అయింది ఇక్కడ వచ్చి. ప్యాసింజర్ దొరకలేరు. మరి మా పరిస్థితి ఏంది మరి? అందరూ కలిపి ప్రభుత్వానికి ఏదైనా చెప్పారు. ఆటోలు మొత్తం బస్సు ఎక్కి పోతుర్రు ఫ్రీ అని. ఇప్పుడు ఆటోలు 3 గంటల నుంచి ఇట్లా కూర్చున్నాం. మా పరిస్థితి ఎట్లా మరి? ఇది మాకు మా కడుపుకి లాస్ అవుతుంది కదా మేడం. మరి మేము ఎట్లా చేయాలి? కాబట్టి ఇక్కడ రైతులకు ఏమైనా చేయమని ఏం కాదు. ఈ ఉట్టి బస్సు పెడతారమ్మా. బండ్లు అవతల బండ్లు వచ్చి ఇక్కడ నడిపిస్తున్నారు, అవి బంద్ చేయాలి. రేవంత్ అన్నకు అదే చెప్తున్నాం మేము. ఏ డిస్ట్రిక్ట్ ఆటోలు ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ లోనే నడవాలి. సిటీలో వచ్చి నడుపుతారు, మళ్ళీ సిటీ వాళ్ళు ఆటోలు ఎక్కడ పోవాలి? ఒకటైతే బస్సు విరివి చేశారు, ఒకటేమో ఈ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఎట్లా నడుస్తుంది? మా పిల్లలు, మా భార్య పిల్లలు ఎట్లా బతకాలి? ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ అన్నకి? సిటీలో ఈ ఓల బండ్లు కూడా గీదవుతున్నాయి మేడం, లాస్ అవుతున్నది. ఏమేమి కావాలంటే మాకు ఇప్పుడు అది బయట బండ్లు బయటనే ఉండాలి, సిటీ రావద్దు. సిటీ వరకు సిటీ బండి సిటీ నడవాలి. అవి వల్ల ఇంకా దానివల్ల మాకు మొత్తం లాస్ అవుతుంది. ఇది మాట. ఆర్టీసీని ఫస్ట్ ఉచితం అనేవాను అంతే. ఆర్టీసీ పోతే ఏం కాదు, అన్ని సాల్వ్ అవుతాయి మేడం. అన్న రేవంత్ అన్న, హైదరాబాద్ సిటీలో ఓన్లీ సిటీ పర్మిట్ బండ్లే నడిచేటట్టు చూడండి. ఆ నష్టాన్ని కొంచెం మేము పూడ్చుకుంటాం. మీరు ఇలాగే బయట బండ్లు అట్లా నడిపిస్తున్నారు. మీరు బయట బండ్లు ఇట్లనే సిటీలో పర్మిషన్ ఇస్తే ఇంకా బండ్లు సిటీలో ఎక్కువైపోతున్నాయి.
36 జిల్లాలు తెలంగాణలో ఉంటే 36 జిల్లాల బండ్లు హైదరాబాద్లో సిటీలో నడుస్తున్నాయి. ఏ పర్మిషన్తో నడుస్తున్నారన్న వాళ్ళని కొంచెం మీరు కట్టడి చేస్తే మాలాంటి వాళ్ళకు కొంచెం ఉపాధి కలిగిస్తారు, మాకు బిజినెస్ కొంచెం పెరిగే అవకాశం ఉంది అని రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ అన్న. ఇక్కడైతే అందరూ ఫ్రీ బస్సు చాలా అనవసరంగా పెట్టారు అని ఆటో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. మీది చెప్పండి. అవును మేడం, చాలా బాధపడ్డాం. చాలా ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి లేడీస్ అందరు బస్సులు వెళ్ళిపోతున్నారు. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. రేవంత్ అన్న ఏదైనా చూసి మాకు కూడా ఏదైనా వేరే దారి ఏదైనా చూపించాలి మేడం. ఎందుకంటే చాలా కష్టం అవుతుంది మేడం. చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఎవరు ఆపినా కూడా ఎవరు మేడం కావాలంటే లేదమ్మా నేను బస్కి వెళ్తామని చెప్తున్నారు మేడం. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. జనరల్ గా ఫ్రీ అనేసరికి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు ఎక్కట్లేరు. వచ్చింది మంచిదే కాదంటలేము, కాకపోతే మాకు కూడా ఇది కొంచెం తీసేస్తే బెటర్ అని మాకు అనిపిస్తుంది మేడం. ఇది ఫ్రీ అని తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఫ్రీ పెట్టింది తీసేస్తే వెంటనే ఆ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా తీయకపోయినా సరే మాకు ఇది చెయ్యండి అని ఏదైనా ఉంటే చెప్తే మంచిదేమో అని అనుకుంటున్నా. ఏదైనా ఫ్రీ వేస్ట్ ఫ్రీ వేస్ట్ వాళ్ళకు కూడా లాస్ట్ కదా మేడం. ఫ్రీ అయితే తీసేయాలంట. ఆర్టీసీ ఎప్పుడన్నా ఉందా అమ్మ ఎప్పుడన్నా ఎప్పుడు లాస్ ఉండే ఇది లాస్ మళ్ళా రోజుకి 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఆదాయానికి గండి కొట్టడానికి సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఏది ఫ్రీ ఆర్టీసీ వల్ల ఏముంది మళ్ళీ లాభం మనకు? ఇంకేదైనా పెట్టు, రైతుకు పెట్టు, ఏమన్నా అది పెట్టు బాగుంటది. ఆటో డ్రైవర్ అంటూ ఒకటి కార్పొరేషన్ పెట్టి ఈ ఫైనాన్సర్ లేకుండా ఆటో డ్రైవర్ ఆ ఫైనాన్సర్ అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకు మేడం ఆ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళకి ప్రతి కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి లోన్ ఇయ్యి ఆ ఫైనాన్స్ కట్టుకుని విధిగా నడుపుకుంటారు. ఇంకా ఇంట్రెస్టింగ్ మరీ విధంగా అవుతుంది. మేము ఇప్పుడు లక్షల రూపాయల ఆటోలు ఖర్చు పెట్టి ఆటోలు తీసుకుంటున్నాం, ఫైనాన్స్ కి తీసుకుంటున్నాం. మా పరిస్థితి ఎట్లా మరి మేడం? అదే అడుగుతున్నాం రేవంత్ అన్న నుంచి. 5,80,000 ఇప్పుడు 6 లక్షలు తీసుకుంటే పట్టించుకుంటే దానికి మిచ్చేమే అసలేమే ఇంట్లో బతకాలి. పూట గడవంది మాది, రోజు చేసే పూట గడవంది మేడం. మాది కిరాయి మీద తీసుకొని నడిపిస్తున్నారు. రోజుకి 400-350 రూపాయలు కిరాయి కడుతున్నాము. మాకి ఇట్లా రోడ్ మీద కారోబార్ లేకుంటే మేము ఎట్లా కట్టాలా ఆటో ఓనర్కి? ఓకే రైట్. మీ అందరివి కూడా రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళాలని, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలని మేము కూడా మా 95 న్యూస్ ద్వారా చాలా గట్టిగా ప్రయత్నిస్తాము. మేము కూడా కోరుకుంటున్నాము. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్.